పీస్ బీ విత్ యూ. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనము. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు చదివినటువంటి యొక్క వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు తన యొక్క అపోస్తలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, తన యొక్క అపోస్తలకు ఇచ్చినటువంటి అధికారము, పాపములను క్షమించే అధికారమును క్రీస్తు ప్రభువే స్వయంగా తన యొక్క అపోస్తలకి ఇస్తూ ఉన్నాడు. మీరు ఎవరి పాపములనైతే క్షమిస్తారో అవి పరలోకమందును క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములైతే క్షమింపరో అవి పరలోకమందును క్షమింపబడవు అని ఈనాడు వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు మనకి తేటతెల్లం చేస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానాన్ని, ఈ గొప్ప అధికారాన్ని క్రీస్తు ప్రభువు అలనాడు అపోస్తులకు దయచేసి ఉన్నాడు. అపోస్తుల వారసత్వంగా వస్తున్నటువంటి ఈ కథోలిక సంఘంలో అది బిషపులకి, గురువులకి ఈ యొక్క అధికారము ఇవ్వబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎలాగ ఒక వ్యక్తి పాపములను క్షమించగలడు? ఈ యొక్క అధికారాన్ని వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఒక మనిషి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకోవడం ఏమిటి? ఈ యొక్క పాపాలను వాళ్ళు ఎలా క్షమిస్తారు అని చెప్పేటువంటి ప్రశ్న అనేక మంది ఈరోజు అడుగుతూ ఉన్నారు. కానీ దానికి పరిశుద్ధ గ్రంథం నుంచే మనం సమాధానం ఇవ్వాలి. ఇది స్వయంగా మనిషి తనకు తానుగా ఏర్పాటు చేసుకునేది కాదు. నా అంతట నేనుగా నీ పాపాలు క్షమిస్తాను, అధికారం నాకు ఉన్నది అని చెప్పేసి నా అంతట నేనుగా ఈ యొక్క అధికారాన్ని ఏర్పాటు చేసుకునేది కాదు. ఇది స్వయంగా క్రీస్తు ప్రభువే తన తల్లి అయిన శ్రీ సభకు ఇచ్చినటువంటి గొప్ప అధికారం. అలనాడు అపోస్తలకి ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు, ఆ యొక్క అధికారం ఇచ్చాడు. అపోస్తల తర్వాత అపోస్తల వారసత్వంగా వారు ఎవరినెవరినైతే అభిషేకిస్తూ వచ్చారు, ఎవరినెవరైతే వారు ఎన్నుకుంటూ వచ్చారో వారందరికీ కూడా నాటి నుంచి నేటి వరకు రేపటి రోజున కూడా ఈ యొక్క అధికారం అనేది కొనసాగించబడుతూనే ఉంటుంది. ఇది కథోలిక సంఘంలో మాత్రమే జరిగేటువంటి గొప్ప సాంగ్యము. ప్రియ క్రైస్తవ సంఘమా, కాబట్టి పాప సంకీర్తనం అనేటువంటి ఈ గొప్ప దివ్య సంస్కారం ద్వారా నేటికి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని, నేటికి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని కథోలిక శ్రీ సభలో పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ఈ యొక్క పాపాలు క్షమించబడుతూనే ఉన్నాయి. ఒక గురువు దగ్గరికి చేరి వారి యొక్క పాపములన్నీ కూడా తెలియచేసినప్పుడు గురువు కాదు ఆ స్థానంలో ఉన్నది, స్వయంభుగా క్రీస్తు ప్రభువే వారి యొక్క పాపములను ఆలకిస్తూ ఉన్నాడు, వారి యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, మీరు ఎవరి పాపములైన ఈ లోకంలో మీరు క్షమించినట్లయితే అవి పరలోకమందును క్షమించబడతాయి అని క్రీస్తు ప్రభువే చేసినటువంటి వాగ్దానం. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, ఆయన దేవాతి దేవుడు. ఆయన మాట నుంచి, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి వాక్యము కూడా నెరవేర్చబడుతుంది. ఆ ప్రతి వాగ్దానము, ప్రతి వాక్యము, ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడాలి అనేది సత్యము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నేటికి నీ కథోలిక సంఘం ఈ యొక్క వాక్యానుసారము, ప్రభు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానానుసారము, ప్రభు ఇచ్చినటువంటి యొక్క అధికారాన్ని నేటికి వినియోగిస్తూనే ఉన్నది. ఈ పాప సంకీర్తనం ద్వారా అనేక మంది బిడ్డల జీవితములను క్రీస్తు ప్రభుని యొక్క కృపను బట్టి క్రీస్తు ప్రభువే స్వయంగా వారి యొక్క పాపములను గురువు ద్వారా క్షమిస్తూ ఉన్నాడు అనేది సత్యం. మరి వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులే కదా, వారు కూడా పాపం చేస్తున్న వారే కదా, మరి వారి దగ్గర పాపాలు ఒప్పుకునేటువంటి అవసరం ఏంటి అని చెప్పేసి అనేక మంది అడగవచ్చు. కానీ అలనాడు క్రీస్తు ప్రభు అపోస్తులకి ఈ యొక్క ఆజ్ఞని ఇస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క అధికారాన్ని ఇస్తూ ఉన్నప్పుడు అపోస్తులు కూడా సాధారణమైనటువంటి మనుషులే, వారు కూడా పాపము చేసిన వాళ్ళే, వాళ్ళు కూడా పాపంలో జీవిస్తూ ఉన్న వాళ్ళే. అయినప్పటికీ క్రీస్తు ప్రభు వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో అనేక మంది వారి దగ్గరికి చేరి ఆ యొక్క పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు, ఆ పాపములను వారు క్షమిస్తూ ఉన్నారు. దాని ద్వారా అనేకమైనటువంటి అద్భుతములను చేస్తూ వచ్చారు. మరి క్రీస్తు ప్రభు ఇటువంటి ఆలోచన చేయలేదే, సాధారణమైనటువంటి మనుషులకి ఈ యొక్క అధికారం ఇవ్వటం ఏమిటి అని చెప్పేసి క్రీస్తు ప్రభు అలనాడు తలంచలేదు. కానీ ఈరోజు సాతానుగాడి యొక్క ఆలోచనతోటి
సాతానుగాడి యొక్క బంధకాలు చిక్కుకొని పోయినటువంటి అనేక మంది బిడ్డలు మనుషుల దగ్గర వెళ్ళి పాపాలను ఒప్పుకోవడం ఏంటి? ఎందుకంటే సాతానుగాడు ఈ పాప సంకీర్తనం చేయకుండా ఉండడానికి అనేక మంది ప్రజల్ని ఆపివేస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మనుషుల్లోకి ఉంచుతూ ఉన్నాడు. మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళి మీరు పాపాలు ఒప్పుకోవాలి? అసలు పాపాలు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? డైరెక్ట్గా దేవుడితోటే మీ యొక్క పాపాలను ఒప్పుకోవచ్చు కదా అన్నటువంటి ఆలోచనలు సాతానుగాడి యొక్క వారి యొక్క మదిలో, హృదయంలో ఉంచుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆ యొక్క సాతానుగాడి యొక్క ఆలోచనలకి వారి యొక్క హృదయాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. అనేక మంది ఎందుకు పాప సంకీర్తనం చేయాలన్నటువంటి ఆలోచనతోటి జీవిస్తున్నారు. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువే స్వయంగా ఇచ్చినటువంటి అధికారం, ఇచ్చినటువంటి వాగ్దానము ఎక్కడైతే క్రీస్తు ప్రభుని యొక్క యాజకులుగా, క్రీస్తు ప్రభుని అపోస్తలుగా, ఈ తల్లి అనే శ్రీసభలో వారసత్వంగా వస్తున్నటువంటి ఈ యొక్క గురువులుగా, బిషపులుగా అభిషేకించబడినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం వర్తిస్తూ వచ్చింది. ఆ యొక్క వాగ్దానం ప్రకారమే అధికారాన్ని వినియోగించి ఈరోజు గురువులందరూ కూడా పాపములను క్షమిస్తూ ఉన్నారు. ఈ పాప సంకీర్తనం ద్వారా ఆ పాపలను క్షమిస్తూ ఉన్నారు. అది గురువు క్షమించడం కాదు, కానీ స్వయంగా క్రీస్తు ప్రభువే వారి యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గురువు స్థానములో క్రీస్తు ప్రభు ఆ పాప సంకీర్తన కుర్చీలో కూర్చొని ఉంటాడు, వారి యొక్క పాపములను ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి, సాతానుగాడి యొక్క ఆలోచనలకి మీ యొక్క హృదయాన్ని ఇవ్వద్దు. సాతానుగాడి యొక్క ఆలోచన ప్రకారము మీరు ఆలోచన చేసి ఈ పాపాలని, అనేకమైనటువంటి పాపాలను మూటగొట్టుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. మీ యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఇక పాప సంకీర్తనమైనటువంటి గొప్ప దివ్య సంస్కారం ద్వారా ప్రతి ఒక్కరి పాపములను కూడా తీసివేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కదా, ఇది అందరికీ వర్తించదులే. అది అలనాడు అపోస్తలుకి ఆయన ఇచ్చాడు. ఈరోజు గురువులు, సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎలాగ ఈ యొక్క మాటలను తీసుకుంటారు అని చెప్పేసి కొంతమంది ఆలోచన కలిగి ఉండవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇస్తున్నటువంటి ప్రతి వాగ్దానము కూడా తన యొక్క తల్లి అయిన శ్రీసభలో, కథోలిక సంఘంలో నెరవేర్చబడాలి. అది యాజకత్వము కావచ్చు, ప్రభు ఇస్తున్నటువంటి మరొక వాగ్దానము, మీరు ప్రపంచమంతటా వెళ్ళి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం అవసగుచు నా శిష్యులను చెయ్యండి అని ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మాత్రం ప్రతి ఒక్కరము కూడా, ఇది ప్రభు ఇచ్చినటువంటి మాట, ఇది ప్రభు ప్రకటించినటువంటి మాట, ఇది ప్రభు ఇచ్చినటువంటి అధికారము అని చెప్పేసి అనేక మంది క్రీస్తుని యొక్క శుభవార్తను బోధిస్తూ ఉన్నారు. మరి ఆ మాటలు ఈ ప్రభు మనకే చెప్పాడని చెప్పేసి తీసుకుంటున్నటువంటి వ్యక్తులు, ఈ వాక్యాలు కూడా క్రీస్తు ప్రభు స్వయంగా తల్లి అయిన సంఘానికి ఇచ్చాడు, కథోలిక సంఘానికి, కథోలిక గురువులకి ఈ యొక్క అధికారాన్ని ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు విశ్వసించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఆ యొక్క చెడు ఆలోచనలతోటి, అనేకమైనటువంటి తప్పుడు ప్రశ్నలతోటి ప్రజల యొక్క విశ్వాసాన్ని తొట్టిల్ల చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇదేదో స్వయంగా కథోలిక సంఘం ఏర్పాటు చేసుకున్న దివ్య సంస్కారము కాదు, స్వయంగా క్రీస్తు ప్రభువే ఇచ్చినటువంటి దివ్య సంస్కారము. ఆ దివ్య సంస్కారం ద్వారా క్రీస్తు ప్రభువే స్వయంగా మన యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ లోకంలో చేసినటువంటి పాపములు ఇక్కడ లోకంలో పాప సంకీర్తనం చేయబడినప్పుడు క్షమించబడుతున్నాయో, అవి పరలోకమందును క్షమించబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ పాపములు ఈ లోకంలో క్షమించబడలేదంటే అవి పరలోకమందును క్షమింపబడవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాక్యానుసారమైనటువంటి పాప సంకీర్తనము. ఇంకా ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే యోహాను శుభవార్త 20వ అధ్యాయం 23వ వచనం మీరు ఒకసారి మరలా గమనించి చూడండి. అక్కడ క్లియర్గా, క్లుప్తంగా క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఎవరితోటి ఈ మాటలు పలుకుతూ ఉన్నారు, దాని అప్పటి వరకు కూడా నడిపించినటువంటి, తర్ఫీదు ఇచ్చినటువంటి తన యొక్క అపోస్తలకి ఆ చివరి రోజుల్లో ఇచ్చినటువంటి గొప్ప అధికారము, ఈ పాపములను క్షమించేటువంటి అధికారం. అదే క్రీస్తు ప్రభు మరలా వాక్యాలలో మీరు ప్రపంచమంతటా వెళ్ళి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానాలు, బాప్తిజమములు వసగండి అని చెప్పేసి అదే అధికారాన్ని ఆ చివరి రోజుల్లో ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క అధికారాలన్నీ కూడా క్రీస్తు ప్రభు స్వయంగా తన యొక్క సంఘానికి ఇస్తూ ఉన్నాడు, తన యొక్క సేవకులకి వసుగుతూ ఉన్నాడు, తన యొక్క అపోస్తులకి వసిగి ఉన్నాడు. ఈ అపోస్తుల వారసత్వముగా వస్తున్నటువంటి ఈ కథోలిక సంఘంలో నేటికిని ఈ యొక్క గొప్ప దివ్య సంస్కారము కొనసాగించబడుతూ ఉన్నది. కానీ కొంతమంది అనవసరమైనటువంటి ప్రశ్నల ద్వారా, అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారా, సాతానుగాడికి సంబంధించినటువంటి
ఆలోచన ద్వారా చాలామంది ఈ పాప సంకీర్తనాన్ని చేయకుండా ఆపివేస్తూ ఉన్నారు. వారి యొక్క బోధనలు చూసి అనేక మంది చేస్తున్నటువంటి తప్పుడు బోధనలు చూసి చాలామంది పాప సంకీర్తనం చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఎందుకు చెయ్యాలే అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు దాన్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉన్నారు. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం, పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, స్వయంగా క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఎవరి పాపాలైతే ఇక్కడ క్షమించబడతాయో అవి పరలోకమందును క్షమించబడతాయి. ఒకవేళ మీ పాపములు ఈ లోకంలో క్షమించబడలేదా, అవి పరలోకమందును క్షమింపబడవు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే నిన్ను నువ్వు సరిచేసుకో, మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయి. కానీ ఈ లోక జీవిత యాత్ర ముగించిన తర్వాత నువ్వెంతగా పశ్చాత్తాపడాలని ప్రయత్నం చేసినా, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ప్రయోజనము ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే నీ యొక్క పాపములను ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, మారు మనస్సు చెందడానికి ప్రయత్నం చేయి. నీ యొక్క పాపములను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి. సాతాను గాడు ఇచ్చేటువంటి అనవసరమైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలతోటి పాపంలోని జీవిస్తున్నటువంటి నువ్వు పాపంలోని మరణించడానికి అవకాశము లేదు. కాబట్టే క్రీస్తు ప్రభు గొప్ప దివ్య సంస్కారాన్ని తల్లి అయిన శ్రీసభకు ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారంతో ఈరోజు బిషప్ గారు కానీ, గురువులు కానీ ఈ యొక్క పాప సంకీర్తనలలో ఈ లోకంలోనే ప్రజల యొక్క పాపములు, మన యొక్క పాపములన్నీ కూడా పరిహరిస్తూ ఉన్నారు, క్షమిస్తూ ఉన్నారు. అది స్వయంగా క్రీస్తు ప్రభువే వారి యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నారు. కాబట్టి వెనకడుగు వేయకండి, ఆలోచన చేయబాకండి, జంకబాకండి. ఈ లోకంలోనే మారు మనస్సు చెందడానికి, పశ్చాత్తాప హృదయముతో ప్రభుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలతోటి ఈ యొక్క గొప్ప దివ్య సంస్కారాన్ని చేయకుండా ఉండడానికి నువ్వు ఆలోచన చేయవద్దు. ప్రతినిత్యం కూడా నీకు ఎప్పుడు అనిపిస్తే నువ్వు పాపం చేసావు అన్నటువంటి తలంపు మనస్సులో నీకు ఎప్పుడు అనిపిస్తే ఆ పాప సంకీర్తనం చేయడానికి నీకు గురువులు ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా మీరు యొక్క విచారణ దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ యొక్క గురువులు మీకు అందుబాటులో ఉంటారు. నేను పాప సంకీర్తనం చేయాలి ఫాదర్ గారండి అని చెప్పేసి నువ్వు ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క పాపములను ఆలకించడానికి గురువులు సిద్ధంగా ఉంటారు. ఎవరు కూడా లేదు, కుదరదు అని చెప్పేసి ఉండరు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎప్పుడు పాప సంకీర్తనం చేయాలన్నా కూడా ఖచ్చితంగా గురువులు సమయాన్ని ఇస్తారు. కాబట్టి జంకబాకండి, ఆలోచన చేయబాకండి. చాలామంది అనుకుంటారు ఈ యొక్క పాపాలన్నీ కూడా వినివేసి తర్వాత మా మీద వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారేమో, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, లేదా వారి యొక్క మనసులో ఇవన్నీ కూడా ఉంచుకుంటారేమో అని చెప్పేసి చాలామంది జంకుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ గమనించండి, ఒకసారి పాప సంకీర్తనం చేసిన తర్వాత ఆ పాప సంకీర్తనం ద్వారా వినినటువంటి ఏ పాపమును కూడా, ఏ తప్పిదమును కూడా, ఏ వ్యక్తి గురించి కూడా గురువు ఇతరులతోటి చెప్పడానికి అవకాశము లేదు. ఒకవేళ ఈ రకంగా తాను ఈ యొక్క తప్పిదములు ఇతరుల గురించి కానీ, ఇతరులు చేసినటువంటి తప్పిదాల గురించి, ఆ పాపాల గురించి కానీ వారు ఎవరితోనైనా ఆ విషయాలు వారు తర్కించినట్లయితే ఇఫ్సో ఫ్యాక్టో ఆ సమయంలోనే తన యొక్క గురుత్వాన్ని తాను కోల్పోతూ ఉంటాడు. తన యొక్క గురుత్వాన్ని తాను కోల్పోతుంటాడు. అది క్షమించరానటువంటి పాపముగా ఉంటూ ఉంది. కాబట్టి గురువులు ఎవరు కూడా ఈ పాప సంకీర్తనలు చెప్పబడిన దాన్ని దేన్ని కూడా ఇతరులతోటి చెప్పడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే అది వారికి క్షమించరానటువంటి పాపముగా మిగిలిపోతూ ఉంటుంది, చావైన పాపముగా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు ఏ గురువు కూడా ఇతరులతోటి చెప్పకూడదు, చెప్పడు కూడా. కాబట్టి ఇటువంటి ఆలోచనతోటి మీరు పాప సంకీర్తనము చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయగాకండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి కొన్ని చోట్ల ఇలాగ జరుగుతున్నాయి. ఆ జరిగినటువంటి విషయాలకి వారు పొందుకోవాల్సినటువంటి శిక్షను ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటూనే ఉంటారు. కాబట్టి వారు చేసినటువంటి పాపానికి, వారు చేసినటువంటి తప్పిదానికి ఖచ్చితంగా ఈ లోకంలోనే వారు వారి యొక్క పాపాలకి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని వాళ్ళు పొందుకుంటారు, తగినటువంటి శిక్షని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఇక్కడెక్కడో కొన్ని చోట్ల ఎక్కడో 1-2 విషయాలు అక్కడక్కడ జరిగాయి కదా అని చెప్పేసి దాని గురించి నువ్వు భయపడి నీ యొక్క జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకోవద్దు. సాతానుగాడు కొన్నిసార్లు ఇటువంటి కలహాలు సంఘాలలో తీసుకురావడానికి, ఇటువంటి కలహాలు విశ్వాస జీవితాల్లో తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా సంఘాన్ని అంతా కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏ రకంగా కూడా సాతానుగాడి యొక్క పన్నాగాలకి, సాతానుగాడి యొక్క ఆలోచనలకి మీ యొక్క హృదయములను ఇవ్వడానికి ప్రయత్నం చేయబాకండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో ప్రతినిత్యము కూడా
కొనియాడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాల్ని క్రీస్తు ప్రభు దయచేస్తూ ఉన్నాడు, తన యొక్క సంఘానికి ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు తల్లి అయిన శ్రీసభ తన యొక్క పరిచర్యలో కొనసాగిస్తూనే ఉన్నది. ఆ యొక్క పరిచర్యను ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. ప్రభు తన యొక్క రెండవ రాకడ వరకు ఈ యొక్క పరిచర్య సంఘంలో కొనసాగించబడుతూ ఉంది. మరి ఈరోజు మనందరం కూడా ఈ పాస్కా రెండవ ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ పాస్కా రెండవ ఆదివారం, ఒక వారం అయిపోయింది. క్రీస్తు ప్రభు పునరుత్థానమై, ఈ పునరుత్థానం తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి అదే రీతిగా ఈరోజు క్రీస్తు ప్రభు తన యొక్క అపోస్తలకి ఏ రీతిగా కనిపించి యొక్క వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి ఉన్నాడో అది మనం ఈనాడు తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలను మీరు విశ్వసించండి. ఇది వాక్యానుసారమైనటువంటి విధానమే, ఇది వాక్యానుసారమైనటువంటి దివ్య సంస్కారమే. ఏదో కథోలిక సంఘం తనంతట తానుగా ఉంచాలని చెప్పేసి ఉంచినటువంటి దివ్య సంస్కారం అయితే కాదు. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం, ప్రభువే ఇచ్చినటువంటి అధికారం ప్రకారము ఈ యొక్క దివ్య సంస్కారం ఈరోజు పాప సంకీర్తనము ఈరోజు కథోలిక సంఘంలో జరిపించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనకి పాపంలో ఒప్పుకునేటువంటి మంచి మనస్సులను ప్రభు దయచేయాలని ఆ దేవాదేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఆ పునరుత్థాన క్రీస్తుని యొక్క శక్తితో నింపబడాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడు ప్రభుడు అయిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇతని కృపలో ప్రభా మమ్మల్ని దీవించి కాచి కాపాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఈ సంఘానికి ప్రభు మీ యొక్క సేవకులకి గొప్ప అధికారాన్ని ప్రభు మీరు ప్రసాదించున్నారు. ఎవరి పాపములైతే మీరు క్షమిస్తారు అవి పరలోకమందును క్షమించబడతాయి. ఎవరి పాపములైతే మీరు క్షమింపరో అవి పరలోకమందును క్షమింపబడవు అని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ సంఘం ద్వారా ప్రభు యొక్క గొప్ప దివ్య సంస్కారాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది పాప సంకీర్తనం ద్వారా బిడ్డల్ని ప్రభు వారి పాపములు క్షమిస్తున్నటువంటి రీతిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు దేవా. దయగల సర్వేశ్వర, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఈ లోకంలోనే ప్రభు యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో మారు మనస్సుతో ప్రభ మిమ్మల్ని సంపూర్ణంగా అంగీకరించేటువంటి కృపను, భాగ్యాన్ని ప్రభ ప్రతి బిడ్డకి కూడా ప్రసాదించమని, పునరుత్థాన క్రీస్తుని మహిమ శక్తి మా అందరిలో కూడా నింపమని ఈ మనవులు మన ఆదరణ యేసు క్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పునరుత్థాన క్రీస్తుని యొక్క మహిమ, సమాధానము మీ అందరితో ఉండునుగాక. ఆమేన్.